పరాభక్తి ఎలాంటిదో నారద మహర్షి స్వంతగా తన అభిప్రాయాన్ని ఒక సూత్రంలో తెలియజేశాడు. అంతకుముందు 3 సూత్రాల్లో వ్యాస మహర్షి యొక్క, గర్గ మహర్షి యొక్క, శాండిల్య మహర్షి యొక్క అభిప్రాయాలు ఏమిటో వాటిని తెలియజేశాడు. మరి పరాభక్తి యొక్క సమగ్రమైనటువంటి స్వరూపాన్ని, దాని యొక్క లక్షణాలని ఒక సూత్రం ద్వారా తెలియజేసినటువంటి నారద మహర్షి అసలు అటువంటి పరాభక్తి కలిగినటువంటి వాళ్ళు ఈ లోకంలో ఎవరైనా ఉంటారా, అసలు అది సాధ్యమా అనేటువంటి సందేహాన్ని తీర్చడం కోసం అని చెప్పి ఆ పరాభక్తిని కలిగి ఉన్నటువంటి వాళ్ళని ఉదాహరణగా చూపించాలి అని అనుకున్నాడు. అలా చూపించాలి అని అంటే ఈ లోకంలో గోపికలు తప్ప ఇక మరెవరూ లేరు అనే ఉద్దేశంతో కేవలం గోపికల యొక్క భక్తిని ఉదాహరణగా మనకి ఇక్కడ తెలియజేస్తూ ఈ 21వ సూత్రాన్ని చెబుతున్నారు. 21వ సూత్రం చూడండి. యథా వ్రజ గోపికానాం యథా వ్రజ గోపికానాం. వ్రజ అంటే బృందావనం, వ్రేపల్లె. ఆ పల్లెలన్నీ కూడా వ్రజపురం అని అంటారు. గోపికానాం, గోపికల యొక్క, బృందావనంలో ఉన్నటువంటి గోపికల యొక్క భక్తి యథా వలె, అది ఆయన సూత్రం. అంటే పరాభక్తి ఎలా ఉండాలి అని అంటే గోపికల యొక్క భక్తిలాగా ఉండాలి అని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఎవరి గోపికలు? పరాభక్తిలో అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు, పరాభక్తి తత్పరులు, ప్రేమ శిరోమణులు, అనుదిన ప్రాతస్మరణీయులు. అంటే ప్రతిరోజు కూడా ఉదయం నిద్ర లేవగానే స్మరించదగినటువంటి వారు. అటువంటి వాళ్ళైనటువంటి బృందావన గోపికల్ని ఉదాహరణగా ఈ సూత్రంలో నారద మహర్షి తెలియజేస్తున్నాడు. నిజంగా గోపికల యొక్క మహిమ ఎంత గొప్పదో వర్ణించడానికి వీల్లేదు. వాళ్ళని నిత్యము తలుచుకున్నట్లయితే మనలో భక్తి అనేటువంటిది చక్కగా పొంగి పొర్లుతుంది. మనలో భక్తి భావన పొంగి పొరలాలి అని అంటే ప్రతిరోజు ఉదయం నిద్ర లేవడంతో గోపికల్ని ఒక్కసారి తలుచుకోవాలి అని మహాత్ములైనటువంటి వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. ఈ జగత్తులో గోపికల యొక్క ప్రేమ తత్వాన్ని ఎవరు అంచనా వేయగలుగుతారు? అసలు వాళ్ళు తమ యొక్క శరీరాన్ని, తమ మనస్సుని, తమ ధనాన్ని, తమ మానాన్ని, తమ ప్రాణాన్ని, తమ ఇహలోక పరలోక సుఖాన్ని సమస్తాన్ని కూడా తమ ప్రియతముడైనటువంటి భగవానుని యొక్క పాద పద్మముల యందు సమర్పించి ఉన్నటువంటి మహానుభావులు ఆ గోపికలు. ఆ పరమ భక్త శిఖామణులైనటువంటి గోపికలు రాత్రింబవళ్ళు ఆ శ్రీకృష్ణ భగవాన్నే చింతన చేస్తూ, అంతటా ఆయన రూపాన్నే దర్శిస్తూ, అంతటా ఆయన యొక్క మధుర వాక్కుల్నే వింటూ, పలుకుతూ, అనుకరిస్తూ, ఆ శ్రీకృష్ణుడు ఎలా అయితే మాట్లాడుతూ ఉంటాడో ఆయన్ని అనుకరణ చేస్తూ, ఆయన యొక్క మురళి వేణు నాదం వినిపిస్తే మైమర్చిపోతూ ఉండేవాళ్ళు, పరవశించిపోతూ ఉండేవాళ్ళు. వారికి కృష్ణుడు తప్ప ఇంకేమీ అక్కర్లేదు. అందుకే అంతటి భక్త శిఖామణులైనటువంటి వాళ్ళు గోపికలు గనక భగవానుడైనటువంటి శ్రీకృష్ణుడు వాళ్ళ యొక్క భక్తికి పరవశించిపోయి వాళ్ళతో ఇలా అంటున్నాడు అని భాగవతం మనకి తెలియజేస్తూ ఉంది. ఆ గోపికలతో అంటున్నాడట, వాళ్ళ భక్తికి పరవశించి భగవానుడు, ఓ గోపికలారా, మీ భక్తి ఇలాంటిది అని వర్ణించడానికి వీల్లేదు. మీరంతా కూడా నిర్మలమైనటువంటి మనసుతో నా కోసం మీ గృహ బంధనాలన్నింటినీ కూడా ఛేదించుకొని తెంచివేసుకొని నా కోసం మీరు నిరంతరము కూడా తప్పిస్తూ ఉన్నారు. అనేక రకాలైనటువంటి భావాలతో నా యందు రమిస్తూ, నన్నే భజిస్తూ, నన్నే సేవిస్తూ ఉన్నారు. మీరు ఎటువంటి భావాలు చూపించినప్పటికీ కూడా లేశమాత్రమైన మీకు కళంకం అనేటువంటిది లేదు. ఆ కళంకం రాదు, మీకు ఏ కళంకము కూడా అంటదు. మీ భక్తికి ప్రతిఫలంగా నేను మీకు ఏమి ఇవ్వగలను? నిజంగా మీరు చూపించేటువంటి ఈ భక్తికి ప్రతిఫలంగా నేనేమీ ఇవ్వలేను.
స్వర్గలోక నివాసం కల్పిద్దాము అని అనుకున్నా, దేవతల యొక్క అమరత్వాన్ని ఒకవేళ మీకు ఇద్దామని అనుకున్నా, అవన్నీ కూడా మీ భక్తికి సాటైనటువంటివి కావు. అసలు అలాంటి తలంపు నాకు వచ్చినందుకు నాకే సిగ్గుగా ఉంది. మీకు ఏం ప్రత్యుపకారం చేయగలను నేను? నాకేమీ తోచటం లేదు. మీ భక్తితో నన్ను బంధించి వేశారు. దేవతల యొక్క ఆయు పర్యంతం, ఎంతకాలమైతే దేవతలు జీవిస్తూ ఉంటారో అంతకాలము కూడా మీదైనటువంటి ఈ ఉపకార రుణాన్ని నేను ఏ విధంగానూ కూడా తీర్చుకోలేనటువంటి అశక్తుణ్ణి. అందువల్ల మీరే నా మీద ఉదార భావంతో నన్ను రుణ విముక్తిని చేయాలి అని ఆ గోపికల్ని ఇలా అంటూ ఉన్నాడట. గోపికల పట్ల భగవంతుడికి ఉన్నటువంటి భావన ఇది. రేపల్లెలోను బృందావనంలోను 12 సంవత్సరాలు గడిపిన తర్వాత శ్రీకృష్ణుడు ఆ గోపికల్ని, తల్లి యశోదని, బృందావనాన్ని, అక్కడ ఉన్నటువంటి గోపబాలుని అందరినీ కూడా వదిలి అక్రూరుడితో కలిసి మధురా నగరానికి వెళ్ళాడు. అక్కడ తన మేనమామైనటువంటి కంసుడిని చంపి తల్లిదండ్రుల్ని కలిసి ఆ తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. కొంతకాలం గడిచిపోయిన తర్వాత తన పరమ భక్తుడు మహాజ్ఞాని అయినటువంటి ఉద్ధవుడిని తన దగ్గరికి రమ్మని కబురు చేశాడు. ఆ ఉద్ధవుడి ద్వారా ప్రేమ పిపాసులు తన పరమ భక్తాగ్రణ్యులు అయినటువంటి గోపికలకి ఒక సందేశం పంపించాలని అనుకున్నాడు శ్రీకృష్ణుడు. ఉద్ధవుడు వచ్చాడు, మౌనంగా నిలబడ్డాడు. శ్రీకృష్ణుడు ఆ కిటికీ గుండా దూరంగా ఎక్కడో ఆకాశంలోకి చూస్తూ ఉన్నాడు. ఆయన కన్నుల నుంచి అశ్రు బిందువులు రాలుతూ ఉన్నాయి. అటువంటి స్థితిలో శ్రీకృష్ణుడిని చూసినటువంటి ఉద్ధవుడు, ఇదేమిటి, ఏనాడు కూడా శ్రీకృష్ణుడిని ఈ ప్రకారంగా నేను చూడలేదే అని అనుకొని తన యొక్క రాకని కూడా తెలియజేయటానికి ధైర్యం చాలక అలా మౌనంగా నిలబడ్డాడు. బరువెక్కినటువంటి హృదయంతో ఆ భగవానుడిని చూస్తూ అలా నిలబడిపోయాడు ఉద్ధవుడు. కొద్దిసేపటికి శ్రీకృష్ణుడు ఇటు తిరిగి ఆ ఉద్ధవుడిని చూచాడు. ఆ ఉద్ధవుడిని చూచిన తర్వాత చేతులు కట్టుకొని నిలబడి ఉన్నాడు ఉద్ధవుడు. శ్రీకృష్ణుడి యొక్క కంఠం పాత జ్ఞాపకాలతోటి వృద్ధమైపోయింది, గొంతు గాద్గదికమైపోయింది. ఆ గద్గద స్వరంతో ఉద్ధవుడితో ఇలా అంటున్నాడు, ఓ ఉద్ధవ, నేను మధురలో ఉంటున్నానే కానీ మధురమైనటువంటి జీవితానికి దూరమైపోయానయ్యా. ఆ బృందావనం, ఆ యమునా తీర విహారం, అక్కడి అమాయకులైనటువంటి గోపబాలులతో స్నేహం, వారితో ఆటలాడుకోవటం, పరమభక్తురాండ్రు అమాయక హృదయులైనటువంటి ఆ గోపికామణులతో కలిసి చేసినటువంటి రాసక్రీడ, వినోదాలు, విలాసాలు, నాపైనే ప్రాణాలు పెట్టుకుని ఉన్నటువంటి గోవులు, గోవత్సాలు, నా పిచ్చి తల్లి యశోద, బలరాముడితో కలిసి పసితనంలో నేను చేసినటువంటి అల్లరి పనులు అన్నీ జ్ఞాపకానికి వస్తూ ఉంటే నా మనస్సులో అంతా దేవినట్లయిపోతున్నది. ఒక్క క్షణం కూడా నాకు అవి మరపుకు రావటం లేదు. మధురమైనటువంటి, స్వతసిద్ధమైనటువంటి, సహజమైనటువంటి ఆ జీవితం ఎక్కడ, కృత్రిమమైనటువంటి ఈ రాజకీయాలు ఎక్కడ? ఓ ఉద్ధవ, గోపికలు తమ యొక్క మనస్సుల్ని నాకే అర్పించి ఉన్నారు. నేనే వారి ప్రాణం. నా కొరకే వాళ్ళు తమ సమస్తమైనటువంటి కర్మల్ని వదిలిపెట్టేశారు. నా కొరకే వాళ్ళు భర్తల్ని, పుత్రుల్ని, భోజనాన్ని, వస్త్రభూషణాల్ని, సమస్తాన్ని త్యజించి నాతోడిదే లోకంగా నేనే వారి ప్రాణంగా భావిస్తూ ఉన్నటువంటి వారు. తీవ్రమైనటువంటి విరహ వేదనతో వాళ్ళు ఇప్పుడు ఉన్నారు. ఎవరు నా కోసం సమస్తమైనటువంటి లౌకికమైనటువంటి ధర్మాల్ని త్యాగం చేస్తూ ఉంటారో వాళ్ళకి నేను సుఖప్రదానం చేస్తాను అనేటువంటిది నా శబదం. ఆ గోపికలు నన్ను ప్రియాతి ప్రియంగా భావిస్తూ ఉంటారు. నేను వారికి దూరంగా ఉన్నప్పటికీ కూడా నిరంతరము కూడా నన్నే స్మరిస్తూ ఉన్నారు. వారు అలా దారుణమైనటువంటి విరహ వేదనతో వ్యాకులత చెందుతూ తమ యొక్క దేహ ధ్యాసను కూడా మర్చిపోయి ఉన్నారు. నా వియోగం వల్ల వాళ్ళు అత్యంత కఠినమైనటువంటి ఏదో విధంగా ప్రాణధారణ
చెయ్యాలి అనే ఉద్దేశంతో ప్రాణాలతో ఉన్నారే కానీ నిజంగా వారి ప్రాణాలు వారిలో లేవయ్యా. నేను తిరిగి బృందావనానికి వస్తాను అని నేను చెప్పినటువంటి ఆ ఒక్క మాటను పట్టుకొని ఇంకా వాళ్ళు జీవించి ఉన్నారు. నా రాక కోసం కళ్ళు కాయలు కాచేటట్టుగా ఎదురు చూస్తూ ఉన్నారు. నేను ఆ వ్రజ గోపికామణుల యొక్క ఆత్మని, వాళ్ళు నా ఆత్మస్వరూపులు అని గోపికల యొక్క భక్తిని వర్ణించి తన యొక్క సందేశాన్ని గోపికలకి ఏమైతే తెలియజేయదలుచుకున్నాడో ఆ సందేశాన్ని ఉద్ధవుని ద్వారా చెప్పి పంపించాడు. ఇది గోపికల యొక్క భక్తి. ఆ గోపికల యొక్క భక్తి ఎలాంటిదో భగవంతుడి యొక్క మాటల్లోనే తెలుసుకునేటువంటి అవకాశం, అదృష్టం మనకి భాగవతం ద్వారా కలిగింది. భగవంతుడిని కరిగించి కదిలించినటువంటి భక్తి, పరాభక్తి ఆ గోపికలది. సరే, ఉద్ధవుడు శ్రీకృష్ణుని యొక్క సందేశాన్ని తీసుకొని బృందావనం ప్రవేశించాడు. ఉద్ధవుడు వచ్చాడు అని తెలియటంతో ఎక్కడెక్కడి నుంచో గోపికలంతా ఒక్కసారిగా గుమిగూడారు ఆయన చుట్టూ కూడా. వాళ్ళ యొక్క మాటల ద్వారా కొద్ది క్షణాల్లోనే ఆ గోపకాంతల యొక్క భక్తి పారవస్యాన్ని గమనించాడు ఉద్ధవుడు. వాళ్ళు తమ లోపల వెలుపల అంతటా ఆ శ్యామసుందరుడి యొక్క దర్శనాన్ని చేసుకుంటున్నారు అని గమనించాడు. ఇంత భక్తులైనటువంటి గోపికలకి జ్ఞానాన్ని గనక ప్రసాదిస్తే చాలా బాగుంటుంది అని అనుకున్నాడు ఉద్ధవుడు. కారణం ఏమిటంటే ఉద్ధవుడు మహాజ్ఞాని, మహాభక్తుడు, పరమభక్తాగ్రేసరుడు, అలాగనే మహాజ్ఞాని కూడా. ఎట్లయితే హస్తినాపురంలో విదురుడు మహాజ్ఞానిగాను మహాభక్తుడిగాను ఉన్నాడో అలాగే యాదవుల్లో ఉద్ధవుడు కూడా అలా భక్తుడు, జ్ఞాని కూడా. అందుకనే గోపికల యొక్క భక్తిని ఒక్కసారి గమనించిన తర్వాత వాళ్ళకి జ్ఞానాన్ని ప్రసాదిస్తే బాగుంటుంది అని అనుకున్నాడు. ఎందుకనంటే భక్తికి కనుక జ్ఞానం తోడైతే అది ముక్తికి దారితీస్తుందని ఆయన యొక్క భావన. ఆ మాటే గోపికలతో అన్నాడు, నేను మీకు జ్ఞానబోధ చేస్తాను అని. దానికి గోపికలు అంటున్నారు, ఓ ఉద్ధవ మహాశయ, ఎక్కడ ఆ శ్యామసుందరుని యొక్క వియోగం ఉందో అక్కడ నీవు యోగాన్ని ఉపదేశించాలి. ఆయన యొక్క వియోగం ఉంటే నీ యొక్క యోగం కావాలి. మరి ఇక్కడ నీవు చూస్తూనే ఉన్నావు కదా, మా ప్రియతముడైనటువంటి శ్యామసుందరుడు, మా కన్నయ్య సదా సర్వదా మా వెంటనే ఉన్నాడు, మాతోనే ఉన్నాడు, మాలోనే ఉన్నాడు. ఆయనతో నిరంతరము మాకు సంయోగమే ఉన్నది కానీ వియోగం ఎక్కడున్నది? ఎప్పుడు మేము మర్చిపోయాం? కంటి రెప్పలు వేసి తీసేటప్పుడు కూడా మేము ఆయన్ని మర్చిపోలేదే. కాబట్టి అటువంటి మాకు నీ యోగం ఎందుకయ్యా, ఈ జ్ఞానయోగం మాకేం అక్కర్లేదు అని అన్నారు. ఆ మాటలతో మహాజ్ఞాని అయినటువంటి ఉద్ధవుడు ఆయన యొక్క నేత్రాలన్నీ కూడా వికసించినాయి. ఆయన నేత్రాల నుంచి ఆ గోపికల యొక్క భక్తిని తలుచుకుంటూ ఉంటే అశ్రుధారలు కారుతూ ఉన్నాయి ఆనందంతో. ఆ గోపికల యొక్క శుద్ధమైనటువంటి పరమ ప్రేమ ధారలలో ఆయన యొక్క కంటి ధారలు ప్రవహిస్తూ ఉన్నాయి. ఆయన వారికి జ్ఞానయోగాన్ని బోధించడం వదిలిపెట్టి ఆయనే వారి దగ్గర భక్తి యోగాన్ని తెలుసుకుంటానికి ప్రయత్నం చేస్తున్నాడు. గోపికల యొక్క భక్తిని ఎలా ఉంటుంది అనేది తెలుసుకొని తాను కూడా భక్తిని అలవర్చుకోవడానికి ఎలాగని ఆలోచిస్తూ ఉన్నాడు. వాళ్ళని గురించి మనస్సులో ఇలా అనుకుంటున్నాడు, ఆహా, ఈ జగత్తులో ఈ గోప వధూమణుల యొక్క జీవితాలే నిజంగా సాఫల్యమైనటువంటివి. ఎందుకనంటే వీరి యొక్క చిత్తాలు నిరంతరము కూడా భగవంతుడైనటువంటి శ్రీకృష్ణు యందే లగ్నమై ఉన్నవి. ఈ ఘోరమైనటువంటి సంసార దుఃఖంలో సతమతమై భీతి చెంది ఉన్నటువంటి మేము కూడా కోరుకునేది ఇదే. మా మనస్సులు ఆ పరమాత్మ యందే నిలిచి ఉండాలి అని మేము ఎల్లప్పుడూ కోరుకుంటూ ఉన్నాం. ఎవరు శ్రీకృష్ణు యొక్క లీలలతో కూడినటువంటి కథల యందు రసికత్వాన్ని కలిగి ఉంటారో అటువంటి వారికి బ్రాహ్మణ జన్మ కానీ, యజ్ఞ దీక్షలు కానీ, వేదాధ్యయనాలు కానీ ఏమవసరం ఉంది? రాసక్రీడలు చేసేటువంటి సమయంలో శ్రీకృష్ణుని యొక్క భుజదండాలని తమ కంఠహారంగా చేసుకొని పూర్ణకాములై వెలిసినటువంటి ఈ బృందావన గోపికలకి
లభించినటువంటి భగవంతుని యొక్క అనుగ్రహం, ఆ భగవంతుని యొక్క దివ్య ప్రసాదం నిరంతరము కూడా ఆ శ్రీహరి హృదయంలోనే ఉన్నటువంటి ఆ శ్రీ మహాలక్ష్మికి కానీ, స్వర్గలోకంలో ఉన్నటువంటి అప్సరసలైనటువంటి సుందరీమణులకు కానీ లభించలేదు అని అంటే ఇక సామాన్యుల మాట చెప్పాలా? ఈ అదృష్టశాలురైనటువంటి గోపికలు కఠినత్వంతో కూడినటువంటి బంధుత్వాన్ని వదిలిపెట్టేశారు. ఆర్య ధర్మాల యొక్క పరిత్యాగాన్ని, సమస్త లౌకికమైనటువంటి ధర్మాలని విడిచిపెట్టి వేదాలు దేనినైతే అన్వేషిస్తున్నాయో ఆ ముకుంద పదవిని, ఆ మోక్ష పదవిని, ఆ పరమ పదాన్ని అనుసరిస్తూ ఉన్నారు. ఆహా, ఈ గోపికల యొక్క పాద ధూళి సోకటం వల్ల ఈ బృందావనంలో ఉన్నటువంటి తీగలు పొదలు కూడా పరమ పావనములైనవి, పరమ పవిత్రములైనవి. ఆ పాటి భాగ్యానికి కూడా నేను నోచుకోలేకపోతేనే, నేను ఇక్కడ ఒక తీగగానో, ఒక పొదగానో, ఒక లతగానో, ఒక చెట్టుగానో పుట్టి ఉన్నట్లయితే ఈ గోపికల యొక్క పాద ధూళి సోకి నేను కూడా కృతకృత్యుడిని అయి ఉండేవాడిని. ఏ ముకుందుని యొక్క పాద పద్మాల్ని వేదాలు వెతికి వెతికి వేసారిపోతున్నాయో, ఏ ముకుందుని యొక్క పాద పద్మాల్ని అర్చించడానికి లక్ష్మీదేవి, సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు, యోగీశ్వరులైనటువంటి వాళ్ళు ప్రాకులాడుతూ ఉన్నారో, ఆ ముకుందుని యొక్క చరణార విందాలని ఈ గోపికలు తమ యొక్క హృదయాలపై పెట్టుకొని, తమ యొక్క కౌగిట చేర్చుకొని, తాపాన్ని చల్లార్చుకొని ఆనంద వారాబ్ధిలో మునిగిపోతూ ఉన్నారు. ఆహా, వీరి భాగ్యమే భాగ్యం అని మనస్సులో అనుకొని ఆ ఉద్ధవుడు, ఓ బృందావన గోపికలారా, ఏ మీ పాదములు ముల్లోకాలని పావనం చేస్తున్నాయో ఆ మీ పాదాలకి నేను నమస్కరిస్తూ ఉన్నాను. మీ పాద ధూళి రవ్వంత నా పైన సోకనివ్వండి. నాకు మరొక జన్మ గనక ఉన్నట్లయితే ఈ పవిత్రమైనటువంటి బృందావనంలో మీ పాద ధూళి పడేటువంటి ఒక లతగానో, ఒక ఓషధిగానో, ఒక చెట్టుగానో, ఒక పుట్టగానో పుట్టాలని నా కోరిక అని ప్రార్థించాడు. ఉద్ధవుని వంటి మహాభక్తుడికి కూడా ఆశ్చర్యం కలిగించినటువంటి గోపికల యొక్క భక్తి ఎలాంటిదో నిత్యం మనం మననం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మధురా నగరంలో ఉన్నటువంటి స్త్రీలు ఈ గోపికల్ని చూచి, ఆహా, వీరి జీవితాలు ఎంత ధన్యాలు, పాలు పితికేటప్పుడు కానీ, పెరుగు చిలుకుతున్నప్పుడు కానీ, ధాన్యాలు దంచుతున్నప్పుడు కానీ, ఇల్లు అలుగుతున్నప్పుడు కానీ, పిల్లల్ని ఊయల్లో పండవేసి ఊపుతూ ఉన్నప్పుడు కానీ, ఏడుస్తున్నటువంటి పిల్లల్ని నిద్రపుచ్చడానికి జోలపాట పాడుతున్నప్పుడు కానీ, వాకిలి ఊడుస్తున్నప్పుడు కానీ, పాలు పెరుగు అమ్ముతూ ఉన్నప్పుడు కానీ, సర్వకాల సర్వావస్థల్లో కూడా భక్తి ప్రపూర్ణమైనటువంటి హృదయాలతో, అశ్రువులు జాలువారుతున్నటువంటి కన్నులతో, గద్గద కంఠస్వరాలతో శ్రీకృష్ణు యొక్క గుణగానం చేస్తూ, హరి సంకీర్తన చేస్తూ ప్రొద్దు చాలకుండా ఉన్నారే ఈ గోపికలు. భగవత్ స్మరణ తప్ప ఇక రెండవది ఏది కూడా వాళ్ళకి తెలియదు. ఈ ప్రకారంగా నిరంతరము కూడా శ్రీకృష్ణు యందే చిత్తాన్ని నిలిపినటువంటి ఈ గోప రమణీమణుల్ని ఏమని శ్లాఘించాలి, ఎలా శ్లాఘించాలి, ఎలా ప్రశంసించాలి, వాళ్ళ యొక్క జీవితాలన్నీ కూడా ధన్యాలు అని కీర్తిస్తున్నారు మధురలో ఉన్నటువంటి స్త్రీలు. ఈ గోపికల యొక్క మహిమని ఎంత కీర్తించినప్పటికీ కూడా అది తక్కువే అవుతుంది. బృందావనంలో నివసించేటువంటి భక్తులంతా కూడా తాము గోపికల యొక్క పాదధూళి తమకు కావాలి అని కోరుకుంటూ ఉన్నారు. ఆ గోపికల యొక్క భక్తి వైష్ణవులకి జీవగర్రైంది. ఆ గోపికల యొక్క బృందావన లీలలు జయదేవుని యొక్క అష్టపదులకి అంకురమైంది, బీజమైంది. ఆ గోపికల యొక్క రాస క్రీడ వివేకానందుడికి భక్తి ఉన్మాదం కలిగించింది. ఆ గోపికల యొక్క స్మరణ రామకృష్ణ పరమహంసకి భావసమాధి కలిగించింది. ఆ గోపికల్ని చైతన్య మహాప్రభువు మొదలైనటువంటి వాళ్ళు ప్రేమ మార్గానికి గురువులుగా ఎంచుకున్నారు.
ఆ గోపికల యొక్క మహిమని తెలుసుకోవటం సామాన్యులైనటువంటి వాళ్ళకి అంత తేలిగ్గా సాధ్యమయ్యేటువంటిది కాదు. ఎన్ని రోజులు మనం విన్నప్పటికీ, ఎన్ని గ్రంథాలు చదివినప్పటికీ, ఎంతకాలం మనం మననం చేసినప్పటికీ కూడా ఆ గోపికల యొక్క భక్తి ఎలాంటిదో మనకు అర్థం కావాలి అని అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. మరి ఎప్పుడు అర్థమవుతుంది? సాధకుడైనటువంటి వాడు విషయ వ్యామోహాల నుంచి విరక్తి చెందినటువంటి వాడై ఈ ప్రాపంచికమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, ఇల్లు, వాకిలి, భార్య, బిడ్డలు, ధనము మొదలైనటువంటి విషయాల నుంచి ఎప్పుడైతే వీటిల్లో నుంచి పూర్తిగా వైముఖ్యాన్ని చెంది ఉంటాడో, అలా విరక్తి చెంది ప్రేమ మార్గంలో కొంత దూరం ప్రయాణిస్తే కానీ, ముందంజ వేస్తే కానీ ఈ బృందావన గోపికల యొక్క భక్తి, ఆ పరాభక్తి ఎలాంటిదో అర్థం చేసుకోవటం సాధ్యం కాదు. అప్పుడు కానీ మనకు అర్థం కాదు. రాసక్రీడలపైన లోకంలో అనేకమైనటువంటి విపరీతమైనటువంటి భావాలు ఉన్నాయి. బృందావన గోపికలంతా కూడా కామభావంతో ఆ శ్రీకృష్ణుణ్ణి తమ యొక్క ప్రియుడిగా భావించి తమ ప్రియకాంతుడనేటువంటి భావంతో సేవించారే కానీ, ఆయన దగ్గరికి చేరారే కానీ పరమాత్మ అనేటువంటి భావంతో సేవించలేదు కదా అని చాలామంది సందేహిస్తూ ఉంటారు. కారణం ఏమిటంటే వారు కూడా సాధారణమైనటువంటి బలహీనతలు కలిగి ఉన్నారనేటువంటి భావన. నిజంగా మనం కనుక భాగవతాన్ని కనుక జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే మనకు ఒక విషయం అర్థమవుతుంది. అది ఏమిటంటే గోపికలందరూ శ్రీకృష్ణుని యొక్క రూపానికి, ఆ శ్రీకృష్ణుని యొక్క మురళీ నాదానికి వాటికి సమ్మోహితులైపోయారు. అందుకని ఆ శ్రీకృష్ణుడిని వదిలిపెట్టలేక ఆ కృష్ణుడి కోసం తప్పించిపోతూ ఉంటారు. నిరంతరము కూడా ఆయన్ని చూడాలి అని అనుకుంటారు, నిరంతరము ఆయన మాటలు వినాలి అని అనుకుంటారు, నిరంతరము ఆయన యొక్క మురళీ గానాన్ని వినాలి అని అనుకుంటారు, నిరంతరము ఆయనతో కలిసి ఉండాలి అని అనుకుంటారు, నిరంతరము ఆయనతో ఆడుతూ పాడుతూ ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు. అంతేకాదు గోపికల్లో చాలామంది ఆ శ్రీకృష్ణుడిని తమకి భర్తగా చేయమని చెప్పి వాళ్ళు కాత్యాయని వ్రతాన్ని కూడా చేసినటువంటి వాడు. అంటే శారీరకమైనటువంటి పొందు కావాలని కోరుకున్నటువంటి వాళ్ళు కూడా గోపికల్లో చాలామంది ఉన్నారు. కొంతమంది వాత్సల్య భావంతో గోపికల్లో కొంతమంది వాత్సల్య భావంతో, అంటే శ్రీకృష్ణుడిని తమ బిడ్డ అనేటువంటి భావనతో దరిచేరినటువంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది భక్తితో దరిచేరినటువంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది శ్రీకృష్ణుడు చాలా గొప్ప మహిమాన్వితుడు, చాలా మహిమలు కలిగినటువంటి వాడు అనే ఉద్దేశంతో ఆయన దరిచేరినటువంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది కామభావంతో ఆయన దరిచేరినటువంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది తమ భర్తల కన్నా, తమ ఇల్లు వాకిలి కన్నా ఆయనతో కలిసి ఉన్నట్లయితే మనకి ఆనందంగా ఉంటుంది అనే భావనతో అలా దగ్గర చేరినటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే సాధారణమైనటువంటి బలహీనతలు ఏవైతే ఉన్నాయో, సాధారణమైనటువంటి గుణకార్యాలకి లోనైనటువంటి వాళ్ళే కానీ వాళ్ళెవరూ గుణాతీతులు కాదు కదా ఈ గోపికలంతా కూడా. మరి అటువంటి వారికి ముక్తి అనేటువంటిది ఎలా లభ్యమవుతుంది అని పరీక్షిత్ మహారాజుకే ఓ సందేహం వచ్చింది. ఎందుకనంటే భాగవతాన్ని వినిపిస్తూ ఉన్నాడు శుకమహర్షి. శుకమహర్షి భాగవతాన్ని వినిపించాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఏమిటనంటే పరీక్షిత్ మహారాజుకి 7 రోజుల్లో చనిపోతామని చెప్పి శృంగి శాపం పెట్టాడు. ఆ శాప కారణంగా 7 రోజుల్లో చనిపోతాడు కనుక మరి తన యొక్క జీవితాన్ని సార్థకం చేసుకోవటం ఎట్లా అనేటువంటి ఆలోచన వచ్చింది పరీక్షిత్ మహారాజుకి. మనకి మాత్రం అలాంటి ఆలోచన రాదు. మన కనుక ఎవరైనా ఓ జ్యోతిష్యుడు కానీ లేకపోతే జాతకంలో కానీ అయ్యా ఓ సంవత్సరంలో సరిపోతావు, 2 సంవత్సరాలు సరిపోతావు అని అంటే ఈ లోపల ఎంత బాగా పోగేసుకోవాలా, ఎంత బాగా జాగ్రత్త చేయాలన్న ఆలోచనలు వస్తాయే కానీ, లేకపోతే సంపాదించిన మొత్తాన్ని ఎట్లా నా వాళ్ళకి చేర్చాలా, ఎవరికి అందకుండా చేయాలా అనే ఆలోచనలు వస్తాయే కానీ నా జీవితాన్ని ఎట్లా సార్థకం చేసుకోవాలి, నేను ఎలా ముక్తిని పొందాలి అనేటువంటి ఆలోచన సాధారణంగా మనకి రాదు. పైగా 7 రోజుల్లో చనిపోతావు అని కనుక ఎవరన్నా మనకు గనక చెబితే మనం 7 గంటల్లోనే
సరిపోతాం. కారణం ఏమిటంటే ఆ దిగులు చాలు. కానీ పరీక్షణ్ మహారాజు అలాగా 7 రోజుల్లో చనిపోతామని శాపం పెడితే ఆ శాప విషయం అక్కడ శిష్యులు వచ్చి తెలియజేస్తే ఆయన ఏమి కూడా బాధపడలా. ఈ 7 రోజుల్లో నేను నా జీవితాన్ని తరింపజేసుకోవటం ఎట్లా అని ఆలోచించాను. అసలు నిజం ఆలోచిస్తే ఈ లోకంలో ఎవరైనా సరే 7 రోజుల్లోనే చనిపోయేది. అయితే సోమవారం, లేకపోతే మంగళవారం, లేకపోతే బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం, ఈ 7 రోజులు తప్ప ఇంక 8వ రోజు లేదు చావటానికి. పరీక్షణ్ మహారాజు ఇదే ఆలోచించాడు. ఎవరికైనా 7 రోజులే టైం కనుక ఈ 7 రోజుల్లో నేను ఎట్లా నా జీవితాన్ని తరింపజేసుకోవాలి అని అనుకున్నాడు. మహాత్ములైనటువంటి వాళ్ళు లోపల ఏ భావాలైతే చేస్తూ ఉంటారో ఆ భావాలకు అనుగుణంగానే జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే పరీక్షణ్ మహారాజు సామాన్యమైనటువంటి వాడు కాదు, పరమ భక్తాగ్రేసరుడైనటువంటి వాడు పరీక్షిత్. కారణం ఏమిటంటే ఆయన పుట్టక ముందే భగవంతుని యొక్క దర్శనం చేసుకున్నటువంటి వాడు. తల్లి గర్భంలో ఉండగానే అశ్వత్థామ అస్త్రాన్ని ప్రయోగిస్తే ఆ అస్త్రం కారణంగా అపాండమైపోగాక అని చెబితే పాండవుల యొక్క స్త్రీలలో గర్భంతో ఉన్నటువంటి ఆమె ఉత్తర ఒక్కతి. అంటే ఆ ఉత్తరం మీద ఇప్పుడు ఈ అస్త్రం పనిచేస్తుంది. ఆ ఉత్తర గర్భంలో ఉన్నటువంటి శిశువుని చంపడానికి సిద్ధంగా ఉంది. అలాంటి సమయంలో భగవానుడైనటువంటి శ్రీకృష్ణుడే ఆ గర్భంలో ప్రవేశించి తన యొక్క మాయతో ఆ పరీక్షిత్తుని రక్షించాడు. అంటే పరీక్షణ్ మహారాజు ఎంత అదృష్టం చేసుకున్నటువంటి వాడు. పుట్టక ముందు కాదు, పుట్టిన తర్వాతే భగవంతుడిని తలుసుకోవాలని అనిపించదు మనకి. సరే పోనీ పెరుగుతూ ఉన్న తర్వాత, బాల్యం పోయిన తర్వాత, యవనం వచ్చిన తర్వాత అనిపించదు. పోనీ యవనం పోయేటువంటి సమయంలో కాస్త వృద్ధాప్యం ప్రవేశిస్తున్నప్పుడు అప్పుడైనా భగవంతుడి గురించి తలుచుకుందామనంటే అప్పుడు అనిపించదు. కానీ ఏ పుణ్యం చేసుకున్నాడో పరీక్షణ్ మహారాజుకి తల్లి గర్భంలోనే భగవంతుడి యొక్క దర్శనం. కాబట్టి ఆయన పుట్టడంతో ఆ సూతికా గృహంలో చుట్టూ మనుషులు నిలబడి ఉంటే వీళ్ళల్లో పరీక్షగా చూస్తున్నాడంట అందరినీ. ఎందుకని చూస్తున్నాడు? గర్భంలో ఉన్నప్పుడే నాకు దర్శనమిచ్చినటువంటి ఆ పరమాత్మ, ఆ మహానుభావుడు ఎవరా అని చెప్పి పరీక్షగా చూస్తున్నాడు. అందుకని ఆయనకి పరీక్షిత్ అని పేరు పెట్టారు. అదిగో అటువంటి మహానుభావుడు గనక ఆయన ఈ 7 రోజుల్లో నా జీవితాన్ని నేను ఎలా సార్థకం చేసుకోవాలి అనేటువంటి ఆలోచన చేశాడు. అంతే తప్ప మరణాన్ని తప్పించుకోవాలని అనుకోలే. అదే సమయానికి ఎక్కడా ఒక క్షణం కూడా నిలబడకుండా అలా తిరుగుతూ ఉండేటువంటి పరిప్రాజకుడైనటువంటి శుక మహర్షి ఎక్కడికి వచ్చాడు. పరమ వైరాగ్యమూర్తి అయినటువంటి శుక మహర్షి. ఆ శుక మహర్షి వచ్చేటప్పటికి ఆయన అడిగాడు, అయ్యా మహానుభావ, 7 రోజుల్లో తరించడానికి మార్గం ఏమైనా ఉందా అని. అప్పుడు ఆయన చెప్పాడు, 2 క్షణాలు చాలు తరించడానికి అని. సరే అట్లయితే అదేదో నీవే చెప్పు అని అంటే అప్పుడు భాగవత కథలను వినిపిస్తూ ఉన్నాడు. పరీక్షణ్ మహారాజుతో పాటు అనేక మంది మహర్షులైనటువంటి వాళ్ళు అక్కడ కూర్చొని ఉన్నారు. అందరికీ కూడా భాగవత కథలు వినిపిస్తూ ఉన్నాడు ఈ శుక మహర్షి. శుక మహర్షి ద్వారా భాగవత కథలు వినేటువంటి అదృష్టం పరీక్షణ్ మహారాజుకి లభించింది. అది పరీక్షిత్ యొక్క అదృష్టం. అందుకే ఆ పరీక్షిత్ కూడా ఈ శ్రీకృష్ణుడి యొక్క లీలలను చెబుతూ ఉంటే శుక మహర్షి ఆయనకి అనుమానం వచ్చింది. అయ్యా వీళ్ళంతా పరమభక్తాగ్రేసరులని చెబుతున్నావు, గోపికలు, వీళ్ళందరూ వచ్చింది ఎట్లా? కామంతో దరిచేరారే కానీ భక్తితో కాదు కదా. మరి అలాంటప్పుడు వాళ్ళకి మోక్షం అనేటువంటిది ఎలా కలుగుద్ది? వాళ్ళ జన్మ ఎట్లా సార్థకమైంది? వాళ్ళని భగవంతుడు ఎందుకు అంత ప్రశంసిస్తున్నాడు అని సందేహం వచ్చి అడుగుతాడు. అడిగితే దానికి శుక మహర్షి చెబుతున్నాడు, ఓ రాజా, ముక్తి అనేటువంటిది ఏకాగ్ర భావ రూపమే కదా. అంటే ఒక రూపం మీద ఏకాగ్రమైనటువంటి భావం ప్రసరిస్తూ ఉండాలి. అంటే మన యొక్క భావం పక్కదో పట్టకుండా ఒకే ఒక్క పరమాత్మ యందే అలా నిలబడి ఉండాలి. దాన్ని ఏకాగ్ర చిత్తము అని అంటారు. అగ్రం. అగ్రం అంటే సూది యొక్క మొన చివర ఎట్లా ఉంటుందో అదిగో అట్లా అనమాట. అదిగో ఆ సూక్ష్మమైనటువంటి అలా దృష్టి కలిగి ఉండాలి, ఏకాగ్ర దృష్టి కలిగి ఉండాలి.
ఆ ఏకాగ్రత అనేటువంటిది ఏ కారణం చేత సిద్ధించినప్పటికీ పర్వాలేదయ్యా పరీక్షణ్ మహారాజా, కారణం ప్రధానం కాదు, ఆ ఏకాగ్రత కలగటం ప్రధానం. ప్రేమ కానీ, ద్వేషం కానీ, శత్రుత్వం కానీ, భయం కానీ, కామం కానీ, వాత్సల్యం కానీ ఏ కారణమైనా పర్వాలేదు. అయితే ఆ ఏకాగ్రత దేని మీద కలగాలి? అనిత్యమైనటువంటి వాటి మీద కాదు, నిత్యమైన వస్తువు మీద కలగాలి. నిత్యమైనటువంటి వస్తువు ఏమిటి? నిత్యవస్త్వేకం బ్రహ్మ తద్వ్యతిరిక్తం సర్వం అనిత్యం అన్నారు శంకరాచార్యుల వారు తత్వబోధలో. అంటే నిత్యమైనటువంటి వస్తువు పరమాత్మ మాత్రమే. ఆ పరమాత్మ తప్ప మిగిలినటువంటివన్నీ కూడా ఈ ప్రపంచంతో సహా సమస్తము అనిత్యమైనటువంటివి. ఈ ప్రపంచం ఇలా ఎప్పుడు ఉండదు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులు కానీ, జంతువులు కానీ, పశుపక్షాదులు కానీ, క్రిమికీటకాలు కానీ ఏమీ ఉండవు. ఈ ఇళ్ళు వాకిళ్ళు ఉండవు, ఈ శరీరం ఉండదు. ఇవి ఏవి కూడా శాశ్వతంగా ఉండేవి కాదు. కానీ శాశ్వతంగా ఉండేటువంటి నిత్యమైనటువంటి వస్తువు ఏమిటంటే పరమాత్మ మాత్రమే. కాబట్టి ఆ నిత్య వస్తువైనటువంటి పరమాత్మ మీద మన యొక్క చిత్తం ఏకాగ్రం కావాలి. మన యొక్క మనస్సు ఏకంగా ఒకే ఒక్క భావనతో నిలవాలి. అనిత్యమైనటువంటి వాటి మీద కనుక నిలిస్తే మనకు వచ్చే ఫలితం కూడా అనిత్యమైనటువంటి ఫలితం. నిత్యమైనటువంటి వస్తువు మీద కనుక మన మనస్సు నిలిస్తే మనకు వచ్చేటువంటి ఫలితం కూడా నిత్యమైనటువంటి ఫలితం. మరి ఈ విషయం నీకు తెలుసు కదా. నీవన్నట్టుగా గోపికలు స్త్రీ పురుష సంబంధమైనటువంటి కామభావంతో ఆ పరమాత్మ మీద, ఆ నిత్యుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ మీద చిత్తాన్ని కనుక నిలిపి ఏకాగ్రత సాధించారు అని అనుకుందాం. కామభావనతోనే సాధించారని అనుకుందాం. మరి వాళ్ళు నిలిపింది మనస్సుని ఎవరి మీద? నిత్యమైనటువంటి ఆ పరమాత్మ మీద. మరి వాళ్ళకి ఎటువంటి ఫలితం రావాలి? నిత్యమైనటువంటి ఫలితమే రావాలి. అంతేకాదు, ఓ రాజా, కామభావనలో ఉన్నటువంటి ప్రీతి యందు కొంత శుద్ధము ఉండొచ్చు, కొంత అశుద్ధము ఉండొచ్చు. కామభావన ఏదైతే ఉందో, కామం కోరికలతో కూడుకున్నటువంటి భావన ఏదైతే ఉందో, దానిలో శుద్ధమైనటువంటిది ఉండొచ్చు, అశుద్ధమైనటువంటిది ఉండవచ్చు. మరి ద్వేషభావంలో అసలు ప్రీతి ఉండదు కదా. శుద్ధమో అశుద్ధమో తర్వాత సంగతి. అసలు ప్రీతి ప్రేమ ఉండదు కదా, ద్వేషం కదా, ప్రేమకి వ్యతిరేకమైనటువంటి ద్వేషం. అలాగనే శత్రుత్వం ఉందనుకోండి, దానిలో కూడా అంతే, ప్రీతి అనేటువంటి దానికి ఆస్కారం లేదు. మరి ద్వేషంతో కదా కంసుడు, శత్రుత్వంతో కదా శిశుపాలుడు పరమాత్మని నిరంతరం కూడా తలుచుకున్నది. మరి అలా ద్వేషభావంతో శత్రుత్వంతో పరమాత్మను తలుచుకుంటేనే పరమాత్మ వాళ్ళని సంహరించి వాళ్ళకి ఉత్తమ గతులు కల్పించాడు కదా. ఆ విషయం భాగవతంలోనే నీకు తెలియజెప్పడం జరిగింది కదా. మరి అటువంటిది ప్రేమతో దగ్గరైనటువంటి గోపికలకి మరి ఎటువంటి ఉత్తమ ఫలితం రావాలి? ద్వేషంతో శత్రుత్వంతో ఉన్నటువంటి వాళ్ళకే ఉత్తమ గతులు కలిగితే ప్రేమతో దరిచేరినటువంటి వాళ్ళకి ఎంత ఉత్తమ గతి కలగాలి? అసలు రహస్యం ఏమిటంటే, ఓ పరీక్షణ్ మహారాజా, ఒకసారి మనస్సు గనక ఏ కారణం చేతనైనా, అంటే కామం చేతనైనా సరే, కామభావంతోనైనా సరే, స్త్రీ పురుష సంబంధమైనటువంటి కోరికలతోనైనా సరే భగవంతుడి యందు ఏకాగ్రమైతే చాలు. ఇప్పుడు ఆ భగవంతుడే తనకి వ్యతిరేకమైనటువంటి ఆ కామభావాన్ని వాళ్ళల్లో నుంచి తొలగించి వేస్తాడు. ఎప్పుడైతే కామభావం తొలగిపోయిందో వాళ్ళ యొక్క మనస్సు నిర్మలమైపోతుంది. ఆ నిర్మలమైనటువంటి మనస్సుని తనలో కలుపుకుంటాడు. అంటే దోషంతో కూడుకున్నటువంటి మనస్సుతో తన దరిచేరినప్పటికీ కూడా భగవంతుడు ఏం చేస్తాడంటే ఆ మనస్సులో ఉన్నటువంటి దోషాన్ని కాస్త తొలగించి ఆ మనస్సును నిర్మలం చేసి తనలో కలుపుకుంటాడు. కాబట్టి గోపికలు మొట్టమొదటి కామంతో, ఈ కామ బుద్ధితో శ్రీకృష్ణుని దరి చేరినప్పటికీ కూడా వాళ్ళు గనక శ్రీకృష్ణుని మీద ఏకాగ్ర చిత్తులు గనక అయ్యారు అని అనుకున్నప్పటికీ కూడా భగవంతుడు పరిశుద్ధుడు గనక ఆయన యొక్క ప్రభావం వల్ల ఆ గోపికల యొక్క మనస్సుల్లో, వాళ్ళ యొక్క అంతఃకరణంలో
ఉన్నటువంటి కామం అనేటువంటి మాలిన్యాన్ని, ఆ దోషాన్ని తొలగించి వేస్తాడు. తొలగించి వేశాడు. వాళ్ళ యొక్క ఏకాగ్రత అలాగ నిలబడిపోయింది. దోషం తొలగిపోయింది. నిర్మలమైనటువంటి మనస్సు పరమాత్మలో అలా నిలిచిపోయింది. ఆ విధంగా దోషం తొలగినటువంటి మనస్సు కలిగినటువంటి వాళ్ళు అయ్యారు గోపికలు. చివరికి ఆ విధంగా వాళ్ళు ముక్తిని అందుకోవటం జరిగింది. ఓ మహారాజా, అంతేకాదు మరొక రహస్యం కూడా ఉంది, విను. గోపికల యొక్క క్రీడలన్నీ కూడా వాళ్ళ యొక్క అంతఃకరణానికి సంబంధించినవే కానీ శరీర సంబంధమైనటువంటివి కావు. గోపికల యొక్క మనస్సుల్లో ఉన్నటువంటి కామభావనే అనుకుందాం. ఆ భావాలన్నీ కూడా మనస్సుకు సంబంధించినవి, అంతఃకరణానికి సంబంధించినవి కానీ శరీరానికి సంబంధించినటువంటివి కావు. మరి వాళ్ళ అంతఃకరణాలన్నీ కూడా ఎవరికి సమర్పించారు? పరమాత్మకి సమర్పించారు. అన్ని కర్మబంధనాల నుంచి విడిపోయి ఆ భగవంతుడి యొక్క పాదపద్మాలకి మీద వదిలిపెట్టారు వాళ్ళ యొక్క అంతఃకరణాలని. అప్పుడు ఆయన ఆడించినట్లల్లా ఆ అంతఃకరణాలు ఆడుతూ ఉన్నాయి. అటువంటి ఆటలో గుణదోషాలు ఇంకేముంటాయి? ఎందుకనంటే వాళ్ళ యొక్క అంతఃకరణాలు ఈ ప్రాపంచికమైనటువంటి విషయ వ్యామోహాల నుంచి విడిపోయినాయి. భగవంతుడి మీద కామంతో, శ్రీకృష్ణుడి మీద కామంతో ఆయన దగ్గరికి చేరినప్పటికీ కూడా ఆ అంతఃకరణాలన్నీ శ్రీకృష్ణుడి యొక్క పాదపద్మాల మీద విడవటంతో ఆ అంతఃకరణంలో ఉన్నటువంటి దోషాలన్నింటినీ కూడా ఆయన తొలగించి వేశాడు. కాబట్టి ఇంకా దోషాలు ఎక్కడున్నాయి? కాబట్టి గోపికలే కాదు, మునీంద్రులైనటువంటి వాళ్ళు కూడా అటువంటి స్థితిలో అలాగే ప్రవర్తిస్తూ ఉంటారు అని శుక మహర్షి సమాధానం చెప్పడం జరిగింది. నిజంగా ఈ శంకకి, ఈ సందేహానికి, పరీక్షణ్ మహారాజు అడిగినటువంటి సందేహానికి సమాధానాన్ని భగవానుడే చెప్పాడు భాగవతంలో. ఏమని చెప్పాడు? నా యందు చేర్చినటువంటి బుద్ధి మొట్టమొదట కామపూర్వకమైనప్పటికీ కూడా చివరికి అది కామరహితమే అవుతుంది. ముందు కామపూరితంగా నా దగ్గరికి చేరినప్పటికీ కూడా చివరికి అది కామరహితమే అవుతుంది. ఎందుకని? పెనం మీద వేయించినటువంటి గింజకి మళ్ళీ మొలకెత్తేటువంటి శక్తి ఉంటుందా? అంటే సాధారణంగా గింజలన్నీ కూడా నేలలో కనుక వేస్తే మొలకెత్తు ఉంటాయి. కానీ పెనం మీద కనుక వేయించినట్లయితే దాంట్లో ఉన్నటువంటి జీవశక్తి చనిపోయి ఇక అది మొలకెత్తడానికి పనికిరాదు. అదే ప్రకారంగా ఈ గోపికలు కూడా సాధారణంగా కామభావంతో ఉన్నప్పటికీ అదిగో శ్రీకృష్ణుడు అనేటువంటి పెనం మీదకి వచ్చారు, అదిగో అక్కడ వేయించబడ్డారు. అంతే, ఇక వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ కామభావాలన్నీ కూడా నశించిపోయింది. గోపికలు నా యొక్క స్వరూపాన్ని తెలుసుకోలేక కామభావంతో, జారభావంతో నాతో రమించాలి అని అనుకున్నా నాతో వాళ్ళ యొక్క మనస్సు సంయోగం చెందటం వల్ల వాళ్ళు బ్రహ్మభావాన్ని పొందారు. కామభావాన్ని వదిలి బ్రహ్మభావాన్ని పొందారు. సాంగత్య మహిమ అలాంటిది అని భగవానుడు భాగవతంలో 11వ స్కందంలో తెలియజేయటం జరిగింది. మరి జాగ్రత్తగా మనం కనుక ఆలోచించినట్లయితే ఈ శ్రీకృష్ణుని యొక్క లీలల్ని, భాగవతంలో ఈ శ్రీకృష్ణుని యొక్క లీలలన్నీ కూడా 10వ స్కందంలో ఉన్నాయి. ఈ లీలలన్నింటినీ కూడా రచించింది ఎవరు? వ్యాస మహర్షి. వ్యాస మహర్షి ఎవరు? ఆయన ఒక మహర్షి, త్రికాల జ్ఞాని, ఆగత అనాగత జ్ఞానం కలిగినటువంటి వాడు, మహాత్ముడైనటువంటి వాడు, సాక్షాత్తు భగవంతుని యొక్క అంశ. ఎందుకనంటే భాగవతంలో శ్రీ మహావిష్ణువుకి 22 అవతారాలు ఉంటే అందులో వ్యాస మహర్షి కూడా ఒక అవతారం. అంతేకాకుండా 10వ అధ్యాయంలో ఆయనే చెప్తాడు, నేను మునుల్లో వ్యాసుణ్ణి అని చెప్పాడు భగవానుడే. మరి అటువంటి భగవానుడే అయినటువంటి వ్యాసుడు మరి భగవంతుని యొక్క ఈ లీలల్ని వర్ణించేటప్పుడు అందులో నిజంగా కామభావాలుండి దోషాలతో కూడుకొని ఉంటే ఆయన వర్ణించి చెబుతాడా? కాబట్టి ఆయన ఎప్పుడు కూడా అలా చేయడు. అంటే నిందించదగినటువంటి కథల్ని
గాథల్ని వ్యాస మహర్షి ఆ భాగవతంలో రాస్తాడా? రాయుడు. ఈ భాగవత కథల్ని రాయమని ప్రోత్సహించినటువంటి వారెవరు? ఇదిగో ఈ నారద మహర్షి. ఈ సూత్రాలను మనకి తెలియజేస్తున్నటువంటి నారద మహర్షి. మరి నారద మహర్షి ఎవరు? ఆయన మహర్షి కాదు, దేవర్షి. ఆయన దేవతలకు ఋషి, ఈయన మానవులకు ఋషి, ఆయన దేవతలకు ఋషి, అందుకని ఆయన దేవర్షి. మరి అటువంటి దేవర్షి అయినటువంటి వాడు ఇటువంటి దోషాలతో కూడుకున్నటువంటి గాథల్ని వ్రాయమని వ్యాసుడికి చెబుతాడా? చెప్పడు. సరే, మరి ఈ భాగవత కథల్ని పరీక్షిత్ మహారాజుకి వినిపించింది ఎవరు? పరమ వైరాగ్యమూర్తి అయినటువంటి శుక మహర్షి. శుక మహర్షి ఎంతటి వైరాగ్యమూర్తి! ఆయన పుట్టడంతో 17 సంవత్సరాల పాటు తల్లి గర్భంలో ఉండి బయటికి రాలేదట. ఆయన ఎందుకని బయటికి రాలేదంటే, ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ గమనించి ఇంతటి పాపంతో కూడుకున్నటువంటి లోకంలోకి నేను వచ్చి ఎలా బ్రతుకుతాను, కాబట్టి నేను ఇక్కడే ఉంటానని చెప్పి అక్కడే ఉన్నాడంట. సరే, అప్పుడు భగవానుడు లోపలనే చెప్పాడు, నీకేం పర్వాలేదు, లోకం ఎట్లా ఉన్నా సరే నువ్వు మాత్రం పరమ వైరాగ్యమూర్తిగా ఉంటావు, మహాజ్ఞానిగా ఉంటావు, మహాత్ముడిగా ఉంటావు, కాబట్టి నీకేం పర్వాలేదు, నువ్వు రావచ్చు అని చెబితే 17 సంవత్సరాల తర్వాత వచ్చాడు. సరే, అలా వచ్చినటువంటి వాడు రావడంతో తపస్సు చేసుకోవడానికి వెళ్తున్నాడంట. తల్లి గర్భంలో నుంచి బయటికి రావడంతో తపస్సు చేసుకోవడానికి వెళ్తున్నాడు. ఆ మహాత్ముడు ఎవరో చూడండి. మరి తల్లి గర్భంలో నుంచి బయటికి రావటం కాదు, శ్మశానానికి పోయేటప్పుడు కూడా భగవంతుడిని తలుచుకోవాలంటే మనకి ఇష్టం ఉండదు. అలాంటిది బయటికి రావడంతో వెళుతున్నాడు. అప్పుడు తల్లి మొత్తుకుంది, ఆ వ్యాస మహర్షితో చెప్పింది, అయ్యా అయ్యా అయ్యా, అదిగో పుట్టక పుట్టాడయ్యా కొడుకు, ఇన్నాళ్ళు కడుపులో మోస్తే నేను కాస్త 4 రోజులన్నా వాడిని నేను చూసుకోవడానికి లేకుండా పుట్టగానే పరిగెత్తున్నాడు, అదిగో ఏందో చూడమన్నాను అనేటప్పటికి వ్యాస మహర్షి పుత్ర 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 అంటూ వెనకబడ్డాడు. ఆయన ముందు పోతా ఉన్నాడు. ఈయన మాట వినిపించుకోవటంలా. ఈయన ఎంతగా కేకలేస్తున్నాడంటే వ్యాస మహర్షి, అక్కడ ఉన్నటువంటి చెట్లు పక్షులు అవి కూడా పుత్ర 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 అంటున్నాయంట. అంటే ఈయన ఒక్కడే కాకుండా అవి కూడా అంటా ఉన్నాయట. అంటే మనకి వర్ణంలో ఈ ప్రకారంగా ఉన్న ఏకాంత ప్రదేశాల్లో ఊరి వెలుపలకు కనుక పోయి మనం కనుక మాట్లాడితే మనకి రీసౌండ్ వస్తుంది. మనం అన్న వాటిని ఎక్కడి నుంచో మళ్ళీ ఎవరో అంటున్నట్టుగా వినపడుద్ది. అదిగో అదే. అలా అంటూ ఉంటే ఆయన ముందు వెళుతూ ఉంటే ఈయన వెనక వెళుతూ ఉంటే కొంత దూరం పోయిన తర్వాత దేవలోకంలో ఉన్నటువంటి అప్సరసలంతా కూడా భూలోకంలోకి వచ్చి ఒక చోట స్నానం చేస్తున్నారంట. వాళ్ళ బట్టలన్నీ కూడా విప్పి ఒడ్డున పెట్టి నగ్నంగా లోపలికి వెళ్ళి స్నానం చేస్తూ ఉన్నారు. ఆ స్నానం చేస్తున్నటువంటి సమయంలోనే ఈ శుక మహర్షి వెళుతూ ఉన్నాడు. ఈ శుక మహర్షిని వాళ్ళు చూశారు. చూసినప్పటికీ వాళ్ళు అలాగనే స్నానం చేస్తూ ఉన్నారు. ఈయన అలాగే వెళుతూ ఉన్నాడు. ఆయన వెనకనే వ్యాస మహర్షి వస్తున్నాడు. అప్పుడు వాళ్ళు ఈ వ్యాస మహర్షిని చూశారు. ఈయన చుట్టంతో గబగబా ఒడ్డుకొచ్చేసి బట్టలు కట్టుకుంటా ఉన్నారంట. ఈయనకు అనుమానం వచ్చింది, ఏమమ్మా మీరందరూ కూడా నన్ను చూసి బట్టలు కట్టుకుంటా ఉన్నారు, నేను ముసలాన్ని, గడ్డాల మీసాలు పెరిగినటువంటి వాడిని, వృద్ధుణ్ణి, పైన మహర్షిని, అదిగో నా కొడుకు నవయవనంలో ఉన్నటువంటి వాడు 17 సంవత్సరాల గర్భంలో ఉండి వచ్చాడు కాబట్టి వాడి వయసు 17 ఏళ్ళు. మరి వాడిని చూసి మీరు బట్టలు కట్టుకోకుండా నన్ను చూసి బట్టలు కట్టుకుంటున్నారు ఏమిటంటే, అప్పుడు వాళ్ళు చెప్పారంట, ఆయనకు అసలు స్త్రీ పురుష భేదం కూడా తెలియదు, ఆయన పరమ వైరాగ్యమూర్తి, నీకంటే స్త్రీలు పురుషులు అనేటువంటి భేదం తెలుసు కదా, అందుకని మేము బట్టలు కట్టుకుంటున్నాం అన్నారు. అప్పుడు మళ్ళీ ఈయనకు అనుమానం వచ్చింది, అంటే నా కుమారుడు నాకంటే వైరాగ్యమూర్తి కాబట్టి అతని స్థాయిని నేను అందుకోవాలని చెప్పి ఈయన తపస్సు కూర్చున్నాడు. అటువంటి వాడు పరమ వైరాగ్యమూర్తి అయినటువంటి వాడు శుక మహర్షి. అటువంటి శుక మహర్షి కామపూరితమైనటువంటివి, స్త్రీ పురుష సంబంధమైనటువంటివి, దోషాలతో కూడుకున్నటువంటివి అయినటువంటి కథల్ని పరీక్షిత్ మహారాజుకి చెప్తాడు. 7 రోజుల్లో చావబోయేటువంటి వాడికి ఈ కథలు చెప్పేటప్పటికి ఇంక 1 రోజే ఉంది ఆ పరీక్షిత్ మహారాజుకి. 1 రోజులో చావబోయేటువంటి పరీక్షిత్ మహారాజుకి ఈ కథలు వినిపిస్తాడా? పోనీ చెప్పింది పరీక్షిత్ మహారాజుకు ఒక్కడికేనా? అక్కడ అనేక మంది మహర్షులు ఉన్నారు, సర్వసంగ పరిత్యాగులైనటువంటి సన్యాసులు, మహర్షులైనటువంటి వాళ్ళు అంతా ఉన్నారు.
వాళ్ళకి ఈ కథలు వినిపించేది. కనుక వ్రాసినటువంటి వ్యాస మహర్షి కానీ, వ్రాయమన్నటువంటి నారద మహర్షి కానీ, వినిపించినటువంటి శుక మహర్షి కానీ, విన్నటువంటి మహర్షులు కానీ, లేదా పరీక్ష మహారాజు కానీ, వీళ్ళందరూ ఎవరు? పరమ భాగవతోత్తములైనటువంటి వాళ్ళు. అదిగో అటువంటి వాళ్ళకి ఈ కథలన్నీ కూడా వినిపిస్తారా? ఇది మనం జాగ్రత్తగా ఆలోచించాలి. అందువల్ల ఈ కథల్లో ఏ రకమైనటువంటి దోషం లేదు, నిందించాల్సినటువంటివి ఏమీ లేవు అనేటువంటి విషయాన్ని సామాన్యమైనటువంటి మానవులైనటువంటి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ శ్రీకృష్ణుని యొక్క కథలు గనక నిజంగా కామరూపాలే గనకైతే, కామదూషితాలే గనకైతే, కామంతో కళ్ళు మూసుకుపోయి చెప్పేటువంటి గాథలే గనక అయినట్లయితే మనకి ఒకే ఒక్క ఉదాహరణ కావాలి. ఒకే ఒక్క ఉదాహరణ చాలు. కామిని కాంచనాలని తృణప్రాయంగా భావించినటువంటి రామకృష్ణ పరమహంస. ఎందుకని ఆ మాట చెబుతున్నామనంటే, ఆయన చేతితో ఏనాడు కూడా ధనాన్ని ముట్టుకోలే. ఇప్పుడు కూడా చాలామంది ధనాన్ని చేతితో ముట్టుకోరు, అక్కడ పెట్టుకోండి అంటారు. ఆయన పోయిన తర్వాత తీసుకొని లెక్కేసుకుంటారు. అంటే ఆ రకమైనటువంటి లెక్కలు కాదు. ఒక చేతితో డబ్బుని ముట్టుకోలే. ఒక ఆయన ఎవరో వచ్చి, ఓ భక్తుడు ఓ 200 రూపాయలు ఎంతో నేను మీకు విరాళంగా ఇస్తున్నాను తీసుకోండి అని అంటే నాకు వద్దని అన్నాడు. కాదు మీరు తీసుకోవాల్సిందే అన్నాడు. తీసుకున్నట్టు ఇసిరేసాడంట అక్కడ దగ్గరలో ఉన్నటువంటి నదిలోకి. అయ్యయ్యో అదేంటన్నాడు. అవును, నువ్వు నాకు వద్దన్న కొద్దీ ఇచ్చావు, నాకు అక్కర్లా, అందుకని నేను వేస్తున్నాను. ఇప్పుడు ఆయన నాయే కదా, నేను ఎట్లా చేసుకుంటే నీకెందుకని అన్నాడు. అదిగో అలాంటి వాడు రామకృష్ణ పరమహంస. ఒకసారి పరీక్ష చేద్దామని చెప్పి వివేకానందుడు ఆయన పడుకునేటువంటి పడక కింద, ఆ పరుపు కింద ఒక ఈ నాణ్యం, ఈ నాణ్యాన్ని ఉంచేసి మామూలుగా పరుపు బతికేసాడు. ఆయన దాని మీద పడుకున్నాడు. పడుకున్న తర్వాత ఆయనకంట అసలు ఏమీ చిమచిమలాడుతూ ఉంది, ఒళ్ళంతా కూడా పడుకోలేకపోయాడు. ప్రశాంతత లేదు, మనసంతా అల్లకల్లోలం అయిపోతూ ఉందంట. ఏమిటంటే ఏమి లేదు, కారణం ఏమీ లేదు. ఏమిటా అని చెప్పి అప్పుడు ఆ శిష్యులు, పక్కన ఉన్నటువంటి శిష్యులు వచ్చి ఏమిటో చూడండి, నాకు ఇక్కడ ఏదో పడుకోలేకపోతున్నానంటే ఆ పరుపుని ఎత్తితే దాని కింద నాణ్యం ఉంది. అంటే ఆ నాణ్యం ఉంటే ఆయనకి నిద్ర పట్ల, మనకేమో లేకపోతే నిద్ర పట్టాలి. అదిగో అలాంటి పరిస్థితి. అందువల్ల అలాంటి పరమ వైరాగ్యమూర్తి, వైరాగ్యంలో అంటే ఆ ధనం అనేటువంటి దానికి సంపూర్ణంగా వ్యతిరేకమైనటువంటి వ్యక్తి ఆ రామకృష్ణ పరమహంస. అటువంటి రామకృష్ణ పరమహంసకి ఆ గోపికల యొక్క లీలల్ని, ఆ గోపికలతో శ్రీకృష్ణుడు చేసినటువంటి రాసక్రీడల్ని తలుచుకోవడంతో, స్మరించడంతో ఎలా సమాధిని పొందాడు? ఆ సమాధిని పొందటం అనేటువంటిది ఎలా జరుగుతుంటుంది? దాంట్లో కనుక ఏదైనా దోషాలు కనుక ఉన్నట్లయితే అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తే మనకు అర్థమవుతుంది. అయినప్పటికీ మనం కనుక సందేహాలు కనుకుంటే ఆ సందేహాలు తీర్చడానికి నారదుడు మరొక సూత్రాన్ని కూడా తర్వాత చెప్పబోతా ఉన్నాడు. అయితే గోపికల యొక్క చిత్తవృత్తి దోషరహితమైనటువంటిది. దోషంతో వచ్చినప్పటికీ కూడా దోషరహితమైనటువంటి చిత్తవృత్తి కలిగినటువంటి వాళ్ళు గోపికలు అనేటువంటి విషయం మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే ఈ గోపికల యొక్క భక్తినే ఇక్కడ ఉదాహరణగా నారదుడు చూపిస్తూ ఉన్నాడు. అందుకనే యథావ్రజ గోపికానాం అని అంటూ, పరాభక్తి అంటే ఎలా ఉండాలంటే గోపికల యొక్క భక్తిలాగా ఉండాలి అనేటువంటి విషయాన్ని తెలియజేశాడు. మరి ఇలా తెలియజేసి ఇప్పుడు ఈ గోపికల యొక్క భక్తిలో వాళ్ళకి ఏమీ జ్ఞానం లేదు కదండి, ఒట్టి కామం తప్ప అని అనుకునేటువంటి వాళ్ళ యొక్క సందేహాలు తీర్చడం కోసం మరొక సూత్రాన్ని, తర్వాత సూత్రాన్ని చెప్పబోతున్నారు. రేపు చెప్పుకుందాం.